వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గురు శిష్యుల సంబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. పుట్టపర్తి మండలంలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గురు శిష్యుల బంధం అనాది కాలం నుంచి వస్తుందని, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ బంధం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులను కలెక్టర్ అందజేశారు. కందుకూరు మండల పరిధిలోని మోపాడు గ్రామ సమీపంలో పొలాల మధ్య వీడే మా వారసుడు అనే సినిమా షూటింగ్ సందడిగా జరిగింది. మండల పరిధిలోని కోవూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఆధ్వర్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని దర్శక నిర్మాత తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల జనాలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ కు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి స్వాగతం పలికారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని లోకేష్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు వివరించారు. అనంతరం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కోరారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాన్ఫరెన్స్ హాల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగలేదని అన్నారు. వైద్యంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు. సూపరింటెండెంట్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 2024-25 వార్షిక రుణాల ప్రణాళిక కింద వివిధ బ్యాంకుల ద్వారా 12,828 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్దేశించినట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధ్యక్షతన బ్యాంకర్ల సమన్వయ సమావేశం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు మొల్లి గోవర్ధన్, మొల్లి శ్రీను, నాగరాజు తెలిపారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలో గోదావరి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు, ఆర్డీఓ అద్దయ్య దాచారం ఆర్&ఆర్ కాలనీ పునరావాస కేంద్రాలకు సందర్శించి వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విజయవాడ వరద బాధితులకు అందించే సహాయ కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్పై ఆమె పర్యటించి వరద బాధితులకు నేరుగా ఆహారం మరియు మంచినీళ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ఘోర ప్రమాదం తప్పింది. మధురానగర్లోని రైల్వే ట్రాక్ పై నుంచి సీఎం బుడమేరు వరద ఉధృతిని పరిశీలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా ట్రైన్ వచ్చింది. ఈ మేరకు రైలు రావడాన్ని గమనించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై రైలింగ్ కు, రైల్ పట్టాలకు మధ్య ఉన్న చిన్నపాటి స్థలంలో చంద్రబాబును నిలబెట్టారు. ఆయనకు సుమారు 3 అడుగుల దూరం నుంచి రైలు వెళ్లడం ఈ వీడియోలో చూడవచ్చు. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అన్నారు. బాల చెరువు ఆర్చ్ వద్ద ఆంధ్రప్రదేశ్ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షుడు జీలకర్ర రమణ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక ప్రతిమలను గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు పంపిణీ చేశారు.